వెల్కమ్ టు మాతృక టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె వీరస్వామి గారు. కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎన్నో రకాల సేవలు అందించినటువంటి ఒక విద్యావేత్త. అంతేకాకుండా సామాజిక సమస్యలపైన ఎప్పటికప్పుడు వివిధ పుస్తకాలను రాస్తూ తర్వాత సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడుతూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తూ వారు పడుతున్నటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, అంతేకాకుండా తనదైన శైలిలో విద్యావేత్తగా ఈ సమాజానికి తోడ్పాటుకు ఎంతో కృషి చేస్తున్నటువంటి వీరస్వామి గారు. నమస్తే సార్. వీరస్వామి సార్, అసలు ఈ దేశంలో బీసీలు అంటే ఎవరు? చాలా మంచి ప్రశ్న వేశారు. భారతదేశం అనేది సామాజికంగా చూస్తే కులం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అందులో కులాలను స్వతంత్రం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వము అన్టచబుల్స్గా ఉన్నటువంటి వాళ్ళను, అస్పృశ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని అన్ని రాష్ట్రాలలో గుర్తించి ఒక షెడ్యూల్లో వేయడం జరిగింది. వాళ్ళందరినీ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు అంటారు. అట్లాగే అడవులలో నివసించేటువంటి సంచార జాతులు, అట్లాగే మిగతా వాళ్ళందరినీ కూడా ట్రైబ్స్ అని అంటారు. వాళ్ళను కూడా ఒక షెడ్యూల్లో గుర్తించి వేయడం జరిగింది. ఈ రెండింటికి రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కృషి చేశాడు. ఆ రకంగా వాళ్ళ జనాభా 1921లో చేసిన కుల గణన ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. 1921 నుంచి మనం చూస్తే దాన్నే ప్రాతిపదికగా తీసుకొని 15% ఎస్సీలకు, ఎస్టీలకు 7.5%. అది 3 రంగాల్లో విద్య, ఉద్యోగాలు, తర్వాత రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి, బీసీలకు లేవు. ఇక బీసీలు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న ముఖ్యమైనటువంటి ప్రశ్న. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 తర్వాత నుండి బీసీల కోసము మొట్టమొదట చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీ లాగా బీసీలలో కూడా చాలా కులాల వాళ్ళు, అంటే మిగతా సమాజం వాళ్ళు రెండు గుర్తించారు కాబట్టి మిగతా సమాజం వాళ్ళు కూడా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు అనేది అర్థం చేసుకొని నెహ్రూ ప్రభుత్వం కాకా కాలేకర్ కమిషన్ వేశారు. ఆ కాకా కాలేకర్ కమిషన్ని కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని బీసీలుగా గుర్తించింది. అందులో భూమి ఉండి ఉన్నటువంటి కులాలను ఫార్వర్డ్ అంటే అభివృద్ధి చెందిన కులాలుగా తీసుకోవడం జరిగింది. ఉదాహరణ చూడండి, మన తెలంగాణ తీసుకుంటే రెడ్డి వెలమలకు భూములు ఉన్నాయి. ఆంధ్రకు పోతే కమ్మ, నాయుడు, కాపు వీళ్ళకు భూములు ఉన్నాయి. అట్లాగే నార్త్ ఇండియాకు పోతే యాదవులకు అక్కడ భూములు ఉన్నాయి. అట్లాగే ఇంకా కర్ణాటక పోతే వక్కలిగలు, లింగాయతులు వీళ్ళు కొంచెం బాగా అభివృద్ధి చెందింది. ఇట్లా ఈ భూమి ఉండి అభివృద్ధి చెందిన వాళ్ళు కాకుండా వృత్తుల ప్రాతిపదికగా పనిచేసే వాళ్ళందరినీ వెనుకబడ్డ కులాలుగా కాకా కాలేకర్ కమిషన్ గుర్తించడం జరిగింది. వాళ్ళను బీసీలు అంటారు. ఇక ఆ తర్వాత పోతూ ఉంటే బీసీల గురించి ఎవరు పట్టించుకోకపోయేసరికి 1977లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బీసీల సమస్యల మీద ప్రత్యేకంగా బీపీ మండల్ కమిషన్ వేయడం జరిగింది. ఆ బీపీ మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఎస్సీ ఎస్టీలు ఏ విధంగానైతే దోపిడీకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా గురవుతున్నారో బీసీలు కూడా ఆ రకంగానే గురవుతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలుగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పింది. కానీ అనతి కాలంలోనే జనతా గవర్నమెంట్ పోగానే ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చింది. ఆ రిపోర్ట్ను గుట్టలో వేసింది. తర్వాత 89లో మండల్ కమిషన్ అమలు చేయడానికి విపి సింగ్ పూనుకున్న సందర్భంలో బీజేపీ ఇదివరకే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళంతా మాతో సమానంగా వస్తున్నారు, ఇక బీసీలు కూడా వస్తే మా అవకాశాలన్నీ పోతే అగ్రకులాల వాళ్ళని ఫీల్ అయి కమండల్ మూమెంట్ మొదలుపెట్టినారు. దాన్నే మందిర్ మసీద్ ఇష్యూ అని అంటారు. ఆ మూమెంట్ మొదలు పెట్టడంతో యాంటీ రిజర్వేషన్ వ్యతిరేక మూమెంట్ వచ్చేసేసి మొత్తం దేశం అంతటా కూడా ఈ బీసీలకు రిజర్వేషన్స్ రాకుండా జరిగింది. అయితే 27% రిజర్వేషను
బీపీసీని కల్పించాడు. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయలేదు. కానీ పివి నరసింహారావు వచ్చిన తర్వాత 1991లో అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా బీసీలకు 27% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీలు అంటే ఎవరంటే భూమి తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి భూస్వామ్య కులాలు కాకుండా, ఇటు ఎస్సీ ఎస్టీలు కాకుండా మిగతా మధ్యవాద కుటుంబాల వాళ్ళందరినీ బీసీలుగా కాకా కాలేకర్ కమిషన్ గుర్తించింది. వీళ్ళకు ప్రధానమైనటువంటి జీవన వనరు ఏంటంటే వృత్తి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే గౌడ కులస్తులు వాళ్ళు తాళ్ళు ఎక్కుతారు. అట్లాగే పద్మశాలి వాళ్ళు బట్టలు నేస్తారు. తర్వాత యాదవులు వీళ్ళు గొర్రెలను, కురుమలు, తర్వాత ముదిరాజు వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. అట్లాగే ఇంకా మనం చూస్తే అనేక కులాల వాళ్ళు వీళ్ళకు మీద ఆధారపడి పనిచేసేవాళ్ళు. చాకలి, మంగలి, తర్వాత బెస్త, ఇటువంటి కులాల వాళ్ళందరినీ బీసీ కులాల వాళ్ళు అంటారు. ఎంబీసీలని ఎవరిని అంటారు సార్? అత్యంత వెనుకబడిన వాళ్ళను బీసీలలో ఎంబీసీలు అంటారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ లేదా క్యాస్ట్స్ అనే అర్థం. అత్యంత వెనుకబడిన వాళ్ళు ఏంటంటే బీసీలను ఏబీసీలుగా చేశారు. ఈ ఏ కులాల వాళ్ళు, ఏలో పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా అత్యంత వెనుకబడిన కులాల వాళ్ళు. వీళ్ళు బీసీలకు సేవ చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. అంటే చాకలి, మంగలి, తర్వాత ఇంకా అటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నట్టు వీళ్ళని ఎంబీసీలు అంటారు. తర్వాత బీసీబీలో ఉన్నటువంటి వాళ్ళేమో వృత్తి కులాల వాళ్ళు. అట్లాగే బీసీసీలనేమో కన్వర్టెడ్ క్రిస్టియన్స్. తర్వాత బీసీడీలనేమో వ్యవసాయము, ఇంకా కొంచెం అభివృద్ధి చెందినటువంటి కులాల వాళ్ళు. ఇట్లా 4 కేటగిరీస్గా చేసినారు. వీళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా బీసీడీకు 10%, బీసీడీకు 10%, 20%, తర్వాత 1% ఏమో బీసీసీకి, 6% ఏమో బీసీఏలకు రిజర్వేషన్ 25 కేంద్ర ప్రభుత్వం అప్పుడు నిర్ధారించడం జరిగింది. దాన్నే మన రాష్ట్రంలో కూడా అమలు చేయడం జరిగింది. ఇది బీసీలకు సంబంధించినటువంటి, ఎంబీసీలకు సంబంధించినటువంటి స్పష్టమైన అవగాహన. కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరు బాగా వినబడుతూ ఉంది. బీసీలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఏంటి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎందుకు ప్రతిపాదించింది? దాని పూర్వపరాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆలోచించి చర్చ చేసేటువంటి అంశం ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్. ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఏంటంటే, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాలేదు. బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి అంతకుముందు టీఆర్ఎస్ సోనియా గాంధీ దగ్గరికి పోయి మీ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తా అన్నాడు. కానీ చేయలేదు. ఆయన చేయక వచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అయినాక ఆయనకు కొద్ది మెజార్టీ వస్తే కాంగ్రెస్ వాళ్ళందరినీ టీఆర్ఎస్లో కలుపుకొని 10 ఏళ్ళు కంటిన్యూస్గా ఆయన పరిపాలన చేసినాడు. ఈ 10 ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి రావాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనతోటి మన వరంగల్లో రైతు డిక్లరేషన్, అట్లాగే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, అట్లాగే ఇంకొక ప్రాంతంలో మహిళా డిక్లరేషన్, ఇంకో ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ, ఇట్లా వివిధ సెక్షన్స్కి వాళ్ళకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేటువంటి అంశం మీద ఒక ప్రకటన చేయడం జరిగింది. దాన్నే డిక్లరేషన్ అని అంటారు. ఇక కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అంటారు. ఇది 10వ తారీఖు నవంబర్ నెల 2023 నాడు చేయడం జరిగింది. కామారెడ్డిలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడికి కర్ణాటక అంతకుముందే వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రం కర్ణాటక, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యని తీసుకొచ్చినారు. అట్లాగే రాహుల్ గాంధీ కూడా వచ్చి బీసీలకు అధికారంలోకి వస్తే మేము ఈ వాగ్దానాలు చేసి వీటిని ఫుల్ఫిల్ చేస్తాం, అంటే వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్నే బీసీ డిక్లరేషన్ అంటారు. ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ప్రధానమైంది ఏంటంటే, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్గా ఉన్నదో ఆ ప్రభుత్వము లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలలో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామాలు, గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అట్లాగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, వీటన్నిటిని లోకల్ గవర్నమెంట్స్ అంటారు. ఈ లోకల్ గవర్నమెంట్స్లో అంతకుముందు 38% ఉన్న దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ 23% తగ్గించింది. దాంతో బీసీలందరూ ఆశ్చర్యపోయినారు. అప్పుడు వాళ్ళకు ఒక
దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో వాళ్ళందరికీ కొన్ని ఆశలు కల్పించింది. అందులో వాళ్ళు 42% రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది లోకల్ బాడీ ఎన్నికలలో. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీసీలు కాంట్రాక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్లలో 42% వీటిలలో కూడా రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. కాబట్టి ఇది చాలా కీలకమైపోయింది. అంటే బీసీలలో అప్పుడప్పుడే పైకి వస్తున్నటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు వివిధ వృత్తులలో సెటిల్ అయ్యేటువంటి వాళ్ళందరికీ ఒక ఆలంబన దొరికినట్టయింది. అందులో నేను కూడా బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాడినే. ఆ సందర్భంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అట్లాగే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేశారు. నేనైతే ఆ బహిరంగ సభకు కూడా హాజరైనా, రాహుల్ గాంధీ వచ్చినటువంటి సభ హాజరైనా. అంతేకాకుండా కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలను మీద నేను ఒక బుక్ కూడా రాశాను మేమందరం తెలంగాణ మేధావుల వేదిక తరఫున. అందులో కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ అని చెప్పి దానికి పేరు పెట్టి ప్రొఫెసర్ అశోక్ కుమార్ నేను కలిసి హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆ బుక్ రిలీజన్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని అనేక మీటింగ్స్లలో ప్రచారం చేస్తూ అందరినీ చదవమని కూడా ఎంకరేజ్ చేస్తుంది. అందులో కూడా మేము బీసీలకు జరిగినటువంటి అన్యాయాల్ని కూలంకషంగా వివరించడం జరిగింది. అనేకమైనటువంటి పథకాలు బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది, కానీ ఏది అమలు చేయదు. అందులో ముఖ్యమైనది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం 3016 అని చెప్పినాడు. దాని మాట ఎత్తలే, అసలు ఏ పార్టీ కూడా అడగలే. అటువంటిది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తుందనే నమ్మకంతో ప్రజలంతా ఓటు వేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి బీసీ డిక్లరేషన్ కోసము ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉన్నాయి. మనం ఇటీవలి కాలంలో చూసినాం, హైదరాబాద్లో 3 బీసీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. అది చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కదలికను తీసుకొచ్చింది. అట్లాగే చిరంజీవులు గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, అట్లాగే ప్రొఫెసర్ తిరుమల గారు, ప్రొఫెసర్ సింహాద్రి గారు, ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు, ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్, ఇట్లా అనేక మంది విద్యావేత్తలు, అట్లాగే అనేక మంది ఆర్థికవేత్తలు ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం కోసం వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఈ బీసీ డిక్లరేషన్ మీద ప్రత్యేకంగా మాతృక టీవీ ఈరోజు ఈ యొక్క చర్చ పెట్టడము చాలా ఉపయోగపడేటువంటి అంశం. ముఖ్యంగా 5 సంవత్సరాల కాలంలో బీసీల అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అభివృద్ధి కోసం, అంటే అత్యంత వెనుకబడిన బీసీ కులాల వాళ్ళ కోసము 11 లక్షల కోట్ల రూపాయలను మేము బడ్జెట్లో కేటాయించి వాళ్ళ కోసం పనిచేస్తామని చెప్పింది. అది మొట్టమొదటి అంశం, 11 లక్షల కోట్లు. ఈ విషయాన్ని నేను ఇదే రోజు హిందూ పేపర్లు ఆధారంగా ఈ యొక్క సమాచారాన్ని చెప్తున్నాను. అంతేకాకుండా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి దానికి 11 లక్షల కోట్లు కేటాయించి దానికి స్టాట్యూటరీ స్టేటస్, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి స్టేటస్ కల్పించేసేసి బీసీ కులాల వాళ్ళందరికీ ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ పైసలన్నింటినీ కూడా ఆయా కార్పొరేషన్ల ద్వారా బీసీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని చెప్పినారు. ఓవరాల్ డెవలప్మెంట్ అని అన్నారు. అంటే అన్ని రంగాల అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు జనరల్గా మనకు కనబడేది ఆర్థిక అభివృద్ధినే మనం కొలమానంగా తీసుకుంటాం. కానీ ఇటీవలి కాలంలో సామాజిక అభివృద్ధి, తర్వాత సాంస్కృతిక అభివృద్ధి, విద్యాభివృద్ధి, అట్లాగే సాంకేతిక అభివృద్ధి, ఇంకా నైతిక అభివృద్ధి, ఇటువంటి అంశాలన్నీ కూడా కొలమానంగా వస్తున్నాయి. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల నష్టపోయే ప్రజలు భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అంశం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు అనేటువంటిది మనము చూస్తే సమాజంలో ఎస్సీలను ఎస్టీలను గుర్తించారు. ఇక బీసీలను కాకా కాలేకర్ కమిషన్ గుర్తించింది. మండల్ కమిషన్ వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం అన్నది విపి సింగ్ కల్పించాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో రిజర్వేషన్ ఇచ్చేసింది, అశోక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత
ఈ రిజర్వేషన్స్ విషయం వచ్చేసరికి 50% సీలింగ్ అంటే ఒక క్యాప్, దాన్ని మించదు అని చెప్పి అనేక కేసులలో అది జడ్జిమెంట్ ఇస్తా ఉన్నది. దీనికి భిన్నంగా మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటంటే ఏ కులం వాళ్ళైనా వాళ్ళ కులం సర్టిఫికెట్ ఇవ్వరు, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కులాలలో మెన్షన్ చేయబడని అంటే పేర్కొనబడని కులాలకు సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా వెనుకబడితే సంవత్సరానికి 6 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అమలు జరుగుతూ ఉంది అన్ని రాష్ట్రాలలో. వాళ్ళు బలమైనటువంటి అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి పేదలకు ఆ రిజర్వేషన్ వర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎక్కువగా నష్టపోయేది బీసీలు అనేది ఇప్పటి వరకు తెలుస్తూ ఉన్నది.